నల్గొండలో కాషాయి ముక్క పేట్రేగిపోయింది. ఓ ఇంట్లో సమావేశమైన క్రిస్టియన్ పాస్టర్లపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇక్కడ కాదు, దేశం మొత్తంలో ఎక్కడ చేయొద్దు. 31 दिसंबर 2021 से पहले हम भारत में इस्लाम और ईसाईयत को खत्म करेंगे. हमारा संकल्प है, मेरा संकल्प है. క్రైస్తవ్యాన్ని కాపాడుతాం. క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చినా మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోకండి. ఎవ్వరూ ఆపలేరు. బివేర్ ఆఫ్ గాడ్. దమస్కులో ఉన్న క్రైస్తవులను అంతం చేసేంత వరకు ఊరుకోను. క్రైస్తవ్యాన్నెవరూ అంతం చేయలేరురా. 2021 నాటికి భారతదేశంలో క్రైస్తవులు ఉండరు అన్నవాడు ఉండకుండా పోతాడు. క్రీస్తు సామ్రాజ్యాన్నెవరూ అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని. కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే. అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా. క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి. వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా. రాజులైన యాజకులం, భూలోకమందు ఏలికలం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా. క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. భారతదేశపు జెండా మధ్యన తెలుపు ఉన్నది. ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది.